బత్తుల సోమయ్య గారు నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం పాములపాడు గ్రామంలో 1959 ఆగస్టు 12వ తేదీ బత్తుల ఎల్లయ్య రామలింగమ్మ అనే గీత కార్మిక దంపతులకు పెద్ద కుమారుడుగా జన్మించారు. ఆనాడు తన తాత తండ్రుల జమీందారు వ్యవస్థను వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని కూలీలకు అండగా ఉండి ఎన్నో సేవలు తల్లిదండ్రుల నుంచి వారు నేర్చుకొని ప్రజెంటు ఖమ్మం జిల్లా గువ్వలగూడెం గ్రామానికి చెందిన శాఖమూరి అప్పయ్య సౌభాగ్యమ్మల పుణ్య దంపతుల 6వ కుమార్తె శాఖమూరి పంకజం గారిని 1983లో వివాహం చేసుకున్నారు. తదుపరి ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉద్యోగంలో సాధించి ఖమ్మంలో సోమయ్య గారు సింగరేణి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్గా స్థిరపడ్డారు. వీరికి సంతానం 3 ఆడపిల్లలు. తెలంగాణలో జరుగుతున్న విద్యా ఉద్యోగాలు నీళ్లు నిధులు పంపకాలపై అన్యాయాన్ని ఖండించాలని అప్పట్లో కేసీఆర్ గారు తలపెట్టిన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని రాస్తారోకోలు, ధర్నాలు, వంట వార్పు, పల్లె నిద్ర, పల్లెబాట తదితర కార్యక్రమాల్లో కొన్ని వందల మందిని ఏకతాటిపై ఉద్యమాన్ని నడిపించి లాఠీ దెబ్బలు తిని కేసీఆర్తో పాటు అరెస్ట్ అయి జైలు జీవితాన్ని గడిపిన ఘనత బత్తుల సోమయ్య గారిది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన అనంతరం తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలకు మరియు తనకు వెన్నంటి పోరాడిన ఉద్యమకారులకు తెలంగాణ ఫలాలు అందాలని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సోమయ్య గారు పోరాటం కొనసాగిస్తున్నారు. అదేవిధంగా నల్లమల్ల అడవుల్లో అమరాబాద్ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు ప్రారంభించగా ప్రొఫెసర్ కోదండరామ్ గారితో కలిసి పర్యావరణ పరిరక్షణకు జీవజలాన్ని కాపాడుటకు ఆ ప్రాంతంలో నివసించే గిరిజనులను కలుపుకొని ప్రత్యక్షంగా పాల్గొని పోరాటాలు చేసి యురేనియం తవ్వకాలను అడ్డుకోవడం జరిగింది. బోధకాలు వ్యాధిగ్రస్తుల జీవితం వారి ఆవేదనను చూసి బత్తుల సోమయ్య గారు చలించిపోయి ఆనాడు ఉన్న ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి డాక్టర్లతోటి వారు పరీక్షలు చేయించి బోధకాలు వ్యాధిగ్రస్తులకు పెన్షన్ రావడానికి ప్రధాన కారణం మన ఖమ్మం జిల్లా బత్తుల సోమయ్య గారే. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆయన ఎన్నంటి ఆ శాంక్షన్ అయిందాక కూడా ఆయన్ని వదిలిపెట్టలేదు బత్తుల సోమయ్య గారు. అదేవిధంగా వారు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి న్యాయం చేయాలని ఈరోజు వారు కంకణం కట్టుకొని వారికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో కొన్ని సోషల్ కార్యక్రమాలు చేసుకు బీదవారిని ఆదుకుంటూ ఆపదలో ఉన్న వాళ్ళని అపన్నహస్తం అందిస్తూ ఆపద్బాంధవుడులా ఆదుకునే బత్తుల సోమయ్య గారికి ఈరోజు ది న్యూ లైఫ్ థియాలజికల్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారు బత్తుల సోమయ్య గారికి గౌరవ డాక్టరేట్ని రవీంద్ర భారతిలో ప్రదానం చేస్తున్నారు. ఒక్కసారి కరతార ధ్వనులతోటి వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీకు మరి డాక్టర్ బత్తుల సోమయ్య గారిని మరి అభినందిస్తున్నాను. వెరీ కాంగ్రాచులేషన్స్. ఈ క్షణము నుండి మరి డాక్టర్ బత్తుల సోమయ్యగా పిలువబడుతుంది. కాంగ్రాచులేషన్స్. ఓకే, మళ్ళీ పిలుస్తాను, మీరు కూర్చోండి. మరి గ్రూప్. థ్యాంక్ యూ సార్.
ఇటు రండి రామరెడ్డి గారు, ఇటు ఈ ఆకారంలో రండి. రండి ఊర్మిళ గారు, ఏం కదా తిథులు కదా కొంచెం పద్మ గారు ఇటు రండి, బ్యాక్ సైడ్. అమ్మగారు రావాలా మీరు, పంకజం అమ్మగారు రమ్మన్నా ఒక్క నిమిషం, ఎక్కడ పెట్టురండి. ఐఏఆర్ అవార్డ్స్ డాక్టరేట్. ఓకే, థ్యాంక్ యూ దిగుండం. రెవరెండ్ డాక్టర్ కమలాపురం జీవయ్య గారు అపోస్తుడైన సీమోను పేతురు రాసిన మరి పత్రికలో నుంచి అనేక సంగతులు మరి క్రైస్తవ సమాజానికి తీసుకుని వచ్చారు. అది అనేక మందికి దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండేటట్టు అందరూ ఇచ్చేసి వారికి గౌరవప్రదంగా సన్మానం చేస్తున్నారు. ఉద్యమకారులు కూడా ఉండవలసిందిగా కోరుచున్నాం. ఇలాంటి అదృష్టం కూడా అందరికి రాదు కాబట్టి మన ఉద్యమకారుడికి చేయటం ఎంతో గొప్ప ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుచున్నాం. రాజేష్ మనం తర్వాత దిగుదాం. దయచేసి అందరు కూర్చోవాల్సిందిగా కోరుచున్నాం, పని ఉన్నది.